రైతు ఉసురు ఊరికే పోదు, ప్రభుత్వానికి రైతు ఉసురు తగులుతుంది అన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎంతో కష్టించి పండించినటువంటి పంట చివరి అంటే కొనుగోలు కేంద్రాల దగ్గరే వచ్చిన తర్వాత కూడా పంటను అమ్ముకోలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రైతు రోధిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం అక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రాపర్గా నడవకపోవడం, నడిచేటువంటి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు అనేవి చాలా వేగవంతంగా జరపకపోవడం, ఇటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు కనీసం ఆ ధాన్యాన్ని కాపాడుకోవడానికి అక్కడ సరైన టార్పాలిన్లు కావచ్చు అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు తమ పంటను కళ్ళ ముందే తడుపుకుంటున్నటువంటి దీనమైన పరిస్థితి. మా ప్రతినిధులు లివిల్ అలాగే హైదరాబాద్ నుంచి అలాగే ఖమ్మం నుంచి సాంబశివరావు లైవ్లో ఉన్నారు. లివిల్, ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాలు అనేవి సరిగ్గా ప్రాపర్గా ఏర్పాటు కాకపోవడం, జరిగేటువంటి కొనుగోలు కేంద్రాల్లో చాలా నెమ్మదిగా కొనుగోలు జరపడం, ఇట్లా అకాల వర్షాలు వచ్చినప్పుడు అక్కడ కనీసం అక్కడ ఏర్పాట్లు కూడా చేయకపోవడం. సో ఇందాక మనతో మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలులో జాప్యం చేస్తోంది, తద్వారా బోనస్ ఇచ్చేటువంటి అది ఎగ్గొట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారాన్ని ఆ రైతు ఆశ్రయిస్తాడు. కావాలనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నటువంటి ఒక ఒపీనియన్ కూడా వారు వ్యక్తం చేశారు. ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో రైతు సంక్షేమంగా ప్రభుత్వం పాలన కొనసాగించింది. ఈ 17 నెలల పాలనలో రైతు సంక్షేమం దిశగా ఈ ప్రజాపాలన చెప్తున్న ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమం దిశగా పాలన కొనసాగిస్తున్న దానికి ఇవాళ అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో భాగంగానే వాళ్ళ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అనేది మనం అనేక అంశాలుగా చూడవచ్చు. రోజు వస్తున్న వార్తలే దానికి నిదర్శనం. వాళ్ళ ఏదైతే వారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు అలవిగాని హామీలు ఇచ్చింది, రైతాంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. రుణమాఫీ విషయంలో ఇప్పటికే ధోకా చేసింది. వాళ్ళ రుణమాఫీ తూతూ మంత్రంగా చేసి చేతులు దుడుపుకుంది ఈ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత కౌలు రైతులకు ఏదైతే మేము ఇస్తామని చెప్పింది, కౌలు రైతులను కూడా మోసం చేసింది. మరో పథకం వీళ్ళు రైతు బోనస్ ఇస్తాము, ప్రతి పంటకు కూడా బోనస్ ఇస్తాం, రైతు పండించిన ప్రతి క్వింటాకు కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి పార్టీ హైకమాండ్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ చేసి ఒక ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తాం, దానికి తెలంగాణనే నాంది అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టారు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ వాళ్ళ రైతు బోనస్ అంతా కూడా ఏదైతే ప్రతి క్వింటాకు బోనస్ అంతా కూడా వాళ్ళ బోగస్ అయిపోయిన పరిస్థితి మనం తాజాగా చూడవచ్చు. ఏదైతే ఆ బోగసు మొదట అన్ని పంటలకు క్వింటాకి ఇస్తామని చెప్పి వాళ్ళ కేవలం సన్నవడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్తున్న పరిస్థితి తీసుకొచ్చారు. ఆ సన్నవడ్లకు కూడా బోనస్ పైసలు ఇప్పటికీ కూడా చాలామంది రైతుల అకౌంట్లో జమ కాని పరిస్థితి. అది కేవలం నోటి మాటలకు, పేపర్లపైన, కాగితాలపైన, రాతలకు తప్ప రైతుల అకౌంట్లో జమ చేసింది లేదనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ బోగస్ విషయం ఏదైతే బోనస్ ఉందో అది బోగస్ చేయడం కోసమే ఈ విధంగా చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒక రైతులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. అన్నదాతకి ఒక ఆపద్బాంధవుగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి కేసీఆర్ ప్రభుత్వం నిలిస్తే ఇవాళ మీరు దళార్లకు అమ్ముకోండి, ప్రైవేటు వ్యక్తులకు విక్రయించండి, మేము చేసినప్పుడే మీరు అమ్ముతానంటే మేము చూస్తూ మేమేం చేయం ఇప్పట్లో అన్న చందంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. దానికి ప్రధాన కారణం ఇవాళ రైతుకు ఏదైతే క్వింటాకి ఇస్తారన్న బోనస్ ఎగ్గొట్టడానికి అని చెప్పేసి కూడా ప్రధానంగా కొనుగోలు కేంద్రాలే, ధాన్యం కొనుగోలు కేంద్రాలే సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఇప్పుడు అంటే మామూలుగా తడవని ధాన్యాన్నే, నార్మల్ ధాన్యాన్నే అక్కడ అనేక రోజులుగా అక్కడ వెయిట్ చేపిస్తున్న పరిస్థితి. ఇవాళ ధాన్యం తడిసిపోతే అసలు తడిసిన ధాన్యం వైపు కనీసం చూడరా? ఆ తడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతు పరిస్థితి ఏంటి అనేది, అంటే అసలు అట్లీస్ట్ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయమైన ఉందా లేదా? ఇవాళ ప్రభుత్వం కనీసం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. అకాల వర్షాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయింది. చాలా చోట్ల వరి పూర్తిగా విధ్వంసం అయిపోయింది. వడ్లు రాలిపోయి వాళ్ళ అరిగోస పడుతున్నారు రైతులంతా కూడా. వాళ్ళు చాలా ఆర్తనాదాలు పెట్టిన ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కనీసం దానికి సంబంధించి రివ్యూ కూడా లేదు. ఎంత పంట నష్టపోయింది, ఆ రైతాంగం పరిస్థితి ఏంది, ఆ రైతాంగానికి ఏ విధంగా ఆదుకోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల గింజలు అంటే వరి గింజలు పూర్తిగా రాలిపోయి అగమ్య గోచరంగా వారి
జీవితాలు ఉంటే ఇవాళ పెట్టుబడి పెట్టడానికి కూడా నాడు రైతు బంధు ఇచ్చే ఆపద్బాంధు అయ్యారు. కానీ ఇవాళ ఈ రైతు భరోసాని చెప్పి కనీసం కూడా ఇవ్వక ఇవాళ అకాల వర్షాలతో పూర్తిగా వరిధాన్యం అంత వడ్లన్నీ కూడా కొట్టుకుపోయి వరిధాన్యం అంతా కూడా రాలిపోయి వాళ్ళ ఇబ్బంది పడి ఒక పాట అయితే మరో పక్క ఇవాళకి ఇప్పటికీ కూడా అకాల వర్షాలు వస్తున్నాయి. ఒక పక్క కోతలు మొదలైనాయి. వడ్లన్నీ కూడా కళ్ళాల నుంచి ఇటు పంట కొనుగోలు కేంద్రాలు అయితే ఎక్కడైతే పెడతారో అక్కడికి వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దానికి చర్యలు చేపట్టట్లేదు. వరిధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వంలో యంత్రాంగం ఏమాత్రం కూడా కదలికలు లేకపోవడంతో వాళ్ళ ఏదైతే ఉన్న పంటనే కొంటారా కొనరా ఇది పక్కన పెడితే తడిసిన ధాన్యం పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఇవాళ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొత్తగూడెం జిల్లాలో ఏదైతే రైతు శ్మశాన వాటికల్లోనే నిద్రించిన పరిస్థితి, అంటే ఆ విధంగా రైతులను ఏ విధంగా వీరు మోసం చేస్తున్నారు, రైతులను ఏ విధంగా వీరు ఇబ్బంది పెడుతున్నారు అనడానికి కొత్తగూడెం ఘటనే ఉదాహరణ. వాళ్ళ చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. వీరు ఇస్తారన్న బోనస్ ఆశ చూపి రైతులు దళార్లకు అమ్ముకుంటే తక్కువ రేటుకి అమ్ముతారు. ఇవాళ 2320 రూపాయల పైచిలకు ఎంఎస్పీ ఉంది. దానికి మరో 500 జత అయితే మాకు పెట్టుబడి కింద కన్నా కొంచెం ఖర్చులు వెళ్తాయని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం పైన ఆశ పడి ఆలోచిస్తే ఉన్నదానికి కూడా ఇవాళ ఎసరొచ్చే అవసరం ఉంది. ఖచ్చితంగా రైతులు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం తడిసిపోతుంది, ముద్దవుతుంది. వీరు కొంటరా కొనరా అనే అపోహ కూడా ఇవాళ రైతుల్లో ఉంది. దిక్కుతోసిన స్థితిలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఉంది. ఏం చేస్తే బాగుపడతామని ఆలోచనలో ఉన్నారు రైతులంతా. ఎందుకు ఈ మార్పు అంటే ఇందిరమ్మ రాజ్యంలో రైతుల కన్నీటే వీరికి మార్పు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఇప్పటికే సగం పంట పశువుల పాలైంది. నీళ్లు సరిగా రాక సాగునీరు అందించలేక ప్రాజెక్టుల కింద చెరువుల కింద 1000 ఎకరాల పంట ఇవాళ ఎండిపోయిన పరిస్థితి. మరో పక్క తడిసిన ధాన్యంతో ఇవాళ ఇబ్బంది పడితే ఆ పంట కొంటరా కొనరా. ఇంకో పక్క రాళ్ల వర్షాలకి ఇవాళ వరిధాన్యం రాలిపోయింది. వారిని ఆదుకున్న నాదుడే లేడు. ఇవాళ ఎక్కడ చూసినా రైతుకు అరిగోసే తప్ప ఇంకోటి లేదు. ఈ ప్రభుత్వంలో కనీసం కూడా చలనం లేదు. ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. ఇవాళ యంత్రాంగం కూడా ఆ దిశగా పనిచేయడం లేదంటే ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి కావచ్చు, సంబంధిత శాఖ మంత్రి దగ్గర సమన్వయం లేకపోవడం వల్ల అంతా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రాజేష్.